హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఏఆర్ పాఠశాల. ఈ రోజు అనగా డిసెంబర్ 22, 2020 ఇంగ్లీష్ బూస్టర్ త్రూ ద హిందూ ఎడిటోరియల్ కు వెళ్ళకముందు ఎప్పటిలాగే బేసిక్స్ నాన్న. మీకు ఆన్ ద లెఫ్ట్ మీకు కనపడుతుంది ఆర్ఎన్ఏ, ఆన్ ద రైట్ మీకు కనపడుతుంది డిఎన్ఏ. సో డిఎన్ఏ అంటే డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్, ఆర్ఎన్ఏ అంటే రైబో న్యూక్లిక్ యాసిడ్. అసలు వాట్ ఈజ్ న్యూక్లిక్ యాసిడ్ అని నన్ను అడిగితే, మీరు న్యూక్లిక్ యాసిడ్ ఆ పేర్లోనే ఉంది, అదొక యాసిడ్ యూనిట్ అన్నమాట. న్యూక్లిక్ అన్నాడంటే దాంట్లో న్యూక్లియోటైడ్స్ అని ఉంటాయమ్మా. న్యూక్లియోటైడ్, మళ్ళీ ఒక్కొక్క న్యూక్లియోటైడ్ కి మీకు ఒక్కొక్క న్యూక్లియోటైడ్ పోస్ట్ మార్టం చేసి చూసినట్లయితే గనక దాంట్లో మీకు ఒక బేస్ ఉంటుంది, అంటే బేస్ పేర్ అంటాం దీన్ని. తర్వాత రైబోస్ షుగర్ ఉంటుంది, రైబోస్ షుగర్, రైబోస్ షుగర్. యూజువల్ గా ఇది పెంటోస్ ఉంటుంది, 1 2 3 4 5, 1 2 3 4 5. సో పెంటోస్ షుగర్, రైబోస్ షుగర్. నెక్స్ట్ పాస్పేట్ గ్రూప్, పాస్పేట్ గ్రూప్, పాస్పరస్ కాదు పాస్పేట్. ఓకే, అయితే ఇప్పుడు చూస్తుంటే మనం ఇక్కడ బేస్, రైబోస్ షుగర్, పాస్పేట్, ఈ మూడు కలుపుతుంటే మనకి ఏమవుతుందంటే దాన్ని మనం న్యూక్లియోటైడ్ అంటాం. ఏమంటాం నాన్న? న్యూక్లియోటైడ్, న్యూక్లియోటైడ్. అయితే ఈ బేస్ నైట్రోజనస్ బేస్ ఉంటుంది, అది కూడా ఏంటమ్మా? నైట్రోజనస్ బేస్. ఈడ మనం చూసినట్లయితే మరి ఇక్కడ చూసే సైటోసిన్, గ్యూనిన్, అడినిన్, యురాసిల్. మరి ఇక్కడ చూస్తుంటే సైటోసిన్ అంటే ఆర్ఎన్ఏకి డిఎన్ఏకి రెండిట్లకి ఈక్వలెంట్ గా ఉండేది సైటోసిన్. ఓకే, ఇదేంటి? బేస్ అన్నమాట. ఇదేంటమ్మా? బేస్. బేస్ అంటే నేను చెప్పాను కదా నైట్రోజన్ రింగ్ అని, సో ఈ నైట్రోజన్ రింగ్స్ అన్నమాట ఇవి. గ్యూబెనిన్ ఇది కూడా ఈక్వలెంట్ గా ఉంది ఆర్ఎన్ఏ డిఎన్ఏలో. అడినైన్ ఇది కూడా ఈక్వలెంట్ గా ఉంది. ఓకే ఫైన్. అండ్ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే ఆర్ఎన్ఏకి డిఎన్ఏకి చిన్న మైన్యూట్ డిఫరెన్స్ ఏడొచ్చినది అంటే గనక ఇక్కడ మీకు డిఎన్ఏ చూసినట్లయితే డిఎన్ఏ దానికి బేస్ పేర్ థైమిన్ ఉంటే ఆర్ఎన్ఏకి మనకి యురాసిల్ ఉంటుంది. ఏంటమ్మా? అది యురాసిల్. ఇది ఒక్కటే డిఫరెన్స్. సో ఆర్ఎన్ఏకి బేస్ పేర్ ఆర్ బేస్ యురాసిల్ ఉన్నట్లయితే మరి డిఎన్ఏకి బేస్ ఏముంటుంది అంటే థైమిన్. ఇది మీరు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మీకు జనరల్ సైన్స్ ఎక్కడైతే ఉన్నదో అక్కడ మీరు ఫేస్ చేయొచ్చు ఈ క్వశ్చన్. డిఎన్ఏ బేస్ పేర్ థైమిన్ అయితే మరి ఆర్ఎన్ఏ బేస్ పేర్ ఏంటి అంటే యురాసిల్. ఇక్కడ వదిలేసేయండి. ఎందుకు సార్ మాకు పొద్దునే సుప్రభాతం మొదలు పెట్టినావు? కరోనా వైరస్, కరోనా వైరస్. ఈ వైరస్ లోపల ఈ ప్రాంతం ఉంది చూసిరా, ఇది సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ, సింగిల్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ. స్ట్రాండ్ అంటే ఒక దారం అన్నట్టు. ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ అంటే దీంట్లో యురాసిల్ ఉంటుందా థైమిన్ ఉంటుందా అంటే యురాసిల్. ఏంటా యురాసిల్? బేస్ పేర్. ఓకే ఫైన్. అంటే దీంట్లో నైట్రోజన్ యూనిట్ ఉంటుంది. ఈడ మీరు చూసినట్లయితే ఆర్ఎన్ఏ సింగిల్ స్ట్రాండెడ్ పాజిటివ్ ఎన్వలప్డ్ అంటాడు. ఎన్వలప్ అంటే ఏంటంటే మనకి ఇదివరకు ఎన్వలప్ లెటర్స్ వచ్చేటి, ఇప్పుడు కూడా ఉన్నాయి, ఎవరు వాడలేదు. ఎన్వలప్ అంటే క్లోజ్డ్ స్ట్రక్చర్ అన్నట్టు, ఎన్వలప్డ్ అంటే క్లోజ్డ్ స్ట్రక్చర్ అన్నట్టు. సో పాజిటివ్ స్ట్రాండెడ్ ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ విత్ అన్ ఎన్వలప్, విత్ అన్ ఎన్వలప్. ఎన్వలప్ అంటే ఏంటమ్మా? కవర్, విత్ ఏ కవర్. సో అట్లా మీరు చూస్తారు. ఈ పైన స్పైక్ ప్రోటీన్స్ ఉన్నాయి చూసిరా, స్పైక్ అంటే ఏంటంటే ముళ్ళ కిరీటం అన్నట్టు. ఓకే, ముళ్ళు, స్పైక్ అంటే ముళ్ళు. ఈ స్పైక్ ప్రోటీన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఈడ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కరోనా వైరస్ ని ఎట్లా మీరు కేటగరైజ్ చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కరోనా అంటే ఏంటంటే క్రౌన్, కిరీటము లాగా ఉన్నది, అందుకనే దీనికి కరోనా వైరస్ అని పేరు పెట్టారు. ఇది రేపు పొద్దున్న ఎగ్జామ్ లో మీకు ఆర్ఎన్ఏనా డిఎన్ఏ వైరస్ అంటే ఆర్ఎన్ఏ. అది కూడా డబుల్ స్టాండర్డా సింగిల్ స్టాండర్డా అంటే సింగిల్ స్టాండర్డ్. ఎన్వలప్ ఉంటుందా ఉండదా అంటే ఎస్, ఎన్వలప్ ఈస్ ప్రెసెంట్ అని చెప్తారు. అయిపోయింది. ఓకే, దానిపైన ఏముంటాయి? స్పైక్ ప్రోటీన్స్. అసలు ఈ స్పైక్ ప్రోటీన్స్ ఫంక్షన్ ఏమిటి, ఏంటి వాటి ఫంక్షన్ మీరు చూసినట్లయితే ఇది కూడా, ఇది స్పైక్ ప్రోటీన్స్ ట్రయాంగిల్ షేప్ లో ఉన్నట్టున్నాయి చూసిరా. ఇది సార్స్ కోవి-2, ఇది ఒక స్ట్రెయిన్ అన్నమాట. స్ట్రెయిన్ అంటే ఏదైతే డిసీజ్ కాజ్ చేస్తున్నదో ఆ యూనిట్ ని మనం స్ట్రెయిన్ అంటాము. సో ఈడ స్పైక్ ఎస్ ప్రోటీన్, ఈ ప్రోటీన్ అల్ల పోయి ఏం చేస్తోంది అంటే మనకి హ్యూమన్స్ మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఈ సెల్ మెంబ్రేన్ ఉంటుంది చూసిరా, ఆడకొచ్చి అటాచ్ అవుతుంది స్పైక్ ప్రోటీన్. అటాచ్ దేనికి అటాచ్ అవుతుంది? రిసెప్టార్,
దేనికైతే అటాచ్ అవుతుందో దాన్ని మనం రిసెప్టార్ అంటాం. ఈ రిసెప్టార్ ఎక్కడ ఉంటుంది? ప్రతి సెల్ మెంబ్రెయిన్ మీద ఉంటుంది. సో ఇక్కడ చూస్తుంటే ఇది ట్రాన్స్ మెంబ్రెయిన్ అన్నాడు. ట్రాన్స్ అంటే అక్రాస్, అక్రాస్ అంటే దాని గుండా. ఈ సెల్ మెంబ్రెయిన్ కంటే గుండా చొచ్చుకుపోయి ఆ రిసెప్టార్ కి అతుక్కుంటుంది. ఏంటి? మొత్తం కరోనా వైరస్ కాదు, ఆ స్పైక్ ప్రోటీన్. అప్పుడు అటాచ్ అయ్యి ఏమవుతుందంటే లోపలికి వెళ్ళి మన సెల్ ఇన్ఫెక్షన్ తీస్తుంది. అదే మన హాస్పిటల్కి వెళ్ళి చాలా మంది అడ్మిట్ అయ్యి కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. సో ఫంక్షన్ ఇది అనమాట. బేసిక్స్ నుంచి చూస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆర్ఎన్ఏ డిఎన్ఏ అని రెండు ఉంటాయని మనకు తెలుసు. ఇవి ఏంటి అమ్మా అంటే కనుక ఆర్ఎన్ఏ డిఎన్ఏ న్యూక్లిక్ యాసిడ్స్. ఇవి చూస్తుంటే న్యూక్లియోటైడ్ అంటే ఏంటో చెప్పినాము. దాని తర్వాత అసలు ఆర్ఎన్ఏనా డిఎన్ఏనా అని అడిగితే కరోనా వైరస్ ఆర్ఎన్ఏ వైరస్, అది కూడా సింగిల్ స్టాండ్ సింగిల్ దానం లాగా ఉంటుంది. దానికి ఎన్వలప్ ఉంటుంది, దానిపైన స్పైక్ ప్రోటీన్స్ అంటే ముళ్ళ కిరీటిల్లా ఉంటాయి. మరి అవి ఏం చేస్తాయంటే మన హ్యూమన్ సెల్ వచ్చి ఈడ మరి ఏదైతే రిసెప్టర్ ఉన్నదో దానికి బైండ్ అయ్యి ఆ తర్వాత యాక్షన్ చూపిస్తుంది, తర్వాత ఇన్ఫెక్షన్ వస్తుంది అన్నట్టు. ఇప్పుడు రీసెంట్ గా ఏమైతుంది అంటే మ్యూటేషన్ జరుగుతుంది. మ్యూటేషన్ అంటే ఏంటంటే పరివర్తన. ఏంటమ్మా అది? పరివర్తన. ఇప్పుడు ఇప్పుడు ఈ స్ట్రెయిన్ ఉన్నదండి, దీనికి వ్యాక్సిన్ కనిపెట్టారు. వ్యాక్సిన్ కనిపెడితే ఏముంది? ఆ వ్యాక్సిన్ ఓన్లీ ఈ స్ట్రెయిన్ మీద యాక్ట్ చేస్తుంది. ఇదే పరివర్తన చెందింది అనుకోండి ఇంకొక రూపంలోకి, మరి ఆ వ్యాక్సిన్ యాక్ట్ చేయకపోవచ్చు. అది ఇప్పుడు పాయింట్ ఆఫ్ కన్సర్న్ అయిపోయింది. అదొక బాధ అయిపోయింది మనకి. ఇప్పుడు కొత్త స్ట్రెయిన్ వస్తుందంట, దాని మీద ఆర్టికల్ ఇచ్చాడు చూడండి. వైరస్ వేరియంట్. వేరియంట్ అంటే భిన్నమైనది, రూపాంతరం చెందినది. చూద్దాము. Increased transmissibility is one more reason to follow non-pharmaceutical interventions. Interventions అంటే జోక్యాలు అనుకుందాం. ఇంటర్వెన్షన్ అంటే సింగులర్ కాబట్టి జోక్యం, ఇంటర్వెన్షన్స్ అంటే జోక్యాలు. సో ఇక్కడ మనం చూస్తే ఇంక్రీజ్డ్ ట్రాన్స్మిటబిలిటీ అంటే ట్రాన్స్మిసిబిలిటీ అంటే కనుక దూసుకుపోవడం లేకపోతే దాటడం. సో ఇంక్రీజ్డ్ ట్రాన్స్మిసిబిలిటీ ఈజ్ వన్ మోర్ రీజన్ టు ఫాలో నాన్ ఫార్మస్యూటికల్ ఇంటర్వెన్షన్స్. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ నాన్ ఫార్మస్యూటికల్ అన్నాడంటే ఫార్మస్యూటికల్ కంపెనీసే కాకుండా వేరే వాళ్ళు కూడా జోక్యం చేసుకునే అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకు అంటే ఈ మధ్యన ఇంక్రీజ్ గా అది చొచ్చుకుపోతూ ఉన్నది ఈ వైరస్ అని. With nearly a dozen countries in Europe, okay, with nearly a dozen countries in Europe and elsewhere temporarily banning travel from the UK. టెంపరర్లీ అంటే తాత్కాలికంగా ఇక్కడ ఏం చేస్తారు అంటే మరి యూకే నుంచి ట్రావెల్ బ్యాన్ చేస్తున్నారు. ఆఫ్టర్ న్యూ వేరియంట్ అంటే ఒక కొత్త రకమైన భిన్నమైన ఆఫ్ ద నోవెల్ కరోనా వైరస్ వాస్ ఫౌండ్ టు బి కాజింగ్ అన్ ఇంక్రీజ్డ్ నంబర్ ఆఫ్ న్యూ కేసెస్ దేర్. అంటే యూకేలో మరి కొత్త ఈ భిన్న రూపాంతరం చెందిన ఏదైతే వైరస్ ఉందో కరోనా వైరస్, అది చాలా డిసీజెస్ కాజ్ చేస్తున్నదంట ఆడ. సో అందుకని అంటే నంబర్ ఆఫ్ కేసెస్ ఎఫెక్ట్ అవుతారంట. అందుకని ఇండియా టూ హ్యాస్ ఫాలోడ్ సూట్. ఇక్కడ సూట్ అంటే ఏంటంటే ఒక కేసు అనుకోవచ్చు, ఇదే కేసు ఫాలో అవుతున్నది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ SUITE అని ఉంటుందండి, దీన్ని మనం స్వీట్ అంటాము, సూట్ అనకూడదు. హోటల్ రూమ్స్ లో ఉండేదాన్ని స్వీట్ అంటాము ప్రొనౌన్సియేషన్. అదే SUIT వచ్చేసరికి సూట్. దీనికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి మనం వేసుకునే గార్మెంట్స్ అంటే వస్తువులు, గార్మెంట్స్. రెండు ఏమిటి అంటే లీగల్ లాంగ్వేజ్ లో చూస్తే ఒక కేస్ అన్నమాట. ఒక కేస్, ఇది ఒక కేస్, ఇది ఒక సూట్ ఫైల్ చేసాం అక్కడ అంటే కేస్ ఫైల్ చేసాం. అంటే యూకే లానే అంటే విత్ నియర్లీ a dozen countries in Europe and elsewhere temporarily banning travel from the UK. అంటే యూరోపియన్ కంట్రీస్ ఒక డజన్ కంట్రీస్ ఏం చేస్తున్నాయంటే యూకే నుంచి ట్రావెల్ బ్యాన్ చేస్తున్నాయి. ఇండియా కూడా ఇదే కేసు ఫాలో అవుతున్నది అని చెప్పడానికి వాడు సూట్ అని జస్ట్ వన్ వర్డ్ వాడిండు. రేపు పొద్దున మీకు ఇది వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ లో రావచ్చు. బీట్ IBPS ఆర్ IB ఆర్ SSC ఏదైనా, UPSC, EPFO, CAPF అన్న ఎగ్జామ్స్ లో మీకు ఉపయోగపడుతుంది. సో సూట్ అంటే రెండు మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి గార్మెంట్స్ మనం వేసే వస్తువులు, రెండు కేస్ అన్నట్టు. Flights with some exceptions have been temporarily suspended from Tuesday night till December 31st. అంటే కొన్ని ఫ్లైట్స్ టెంపరీగా సస్పెండ్ చేయడం జరిగినది. ఇక్కడ చూసిరా, ఫ్లైట్ ఎక్సెప్షన్స్ have been suspended, flights with some exceptions. మీరు ఇక్కడ చూస్తే విత్ అని వచ్చింది కాబట్టి విత్ అని వచ్చినప్పుడు దాని ముందున్న సబ్జెక్ట్ ని ప్రిఫరెన్స్ తీసుకుంటాం మనము. ఇక్కడ ఫ్లైట్స్ అనేది ప్లూరల్ నౌన్ కాబట్టి ఇక్కడ మనకి ప్లూరల్ వర్బ్ హ్యావ్ బీన్ అని వాడాం. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఫ్లైట్స్ విత్ సమ్ ఎక్సెప్షన్స్ హ్యాస్ బీన్ అని రావచ్చు కదా, అంటే రాదు. ఎందుకంటే వీఆర్ టేకింగ్ ఫ్లైట్స్ యాజ్ అ సబ్జెక్ట్ హియర్. సో ఫ్లైట్స్ విత్ సమ్ ఎగ్జాంపుల్స్ హ్యావ్ బీన్ టెంపరరీ సస్పెండెడ్, ఇది ప్యాసివ్ వాయిస్. ఎందుకంటే హ్యావ్ బీన్ ప్లస్ సస్పెండెడ్ V3.
ఓకే, అండ్ ఇక్కడ టెంపరరీ అనేది యాడ్వర్బ్ కింద యూజ్ చేయడం జరిగినది. ఎందుకు పదే సార్లు చెప్తున్నానంటే వితౌట్ ప్రాపర్ సింటాక్స్ ఆర్ గ్రామటికల్ స్ట్రక్చర్ యూ కెనాట్ ఫార్మ్ ఎ సెంటెన్స్ అండి. గుడ్డిగా నువ్వు ఫార్మ్ చేస్తే అది బూతులు అవుతాయి అన్నట్టు. ఓకే, టిల్ December 31st ఆన్ సాటర్డే రోజున ద యూకే ఇంపోజ్డ్ అంటే విధించినది స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ ఇన్ గ్రేటర్ లండన్ అండ్ మచ్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్. మరి ఈ గ్రేటర్ లండన్ లోను సౌత్ ఈస్ట్ ఇంగ్లాండ్ లోను రెస్ట్రిక్షన్స్ అనేది పెట్టినది. ద వేరియంట్ అంటే ఈ భిన్నాంతరం చెందిన వెరైటీ ఏదైతే ఉన్నదో దాని పేరు VUI 202012/1. ద ఫస్ట్ వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఇన్ December 2020. ఇదిగోండి ఈ వెరైటీ అనమాట. ఇది మీకు ఎగ్జామ్స్ లో వచ్చే ఛాన్స్ లేదు, కానీ ఆ నంబర్ వర్డ్ స్పెసిఫై చేస్తుండు. యాజ్ 23 మ్యూటేషన్స్ ఇన్ ఆల్. ఈ భిన్నాంతరం చెందిన వేరియంట్ ఏదైతే ఉన్నదో దీనికి 23 మ్యూటేషన్స్ ఉన్నాయంట. మ్యూటేషన్ అంటే పరివర్తన చెందినాయి అంట 23 రకాలుగా. Though a few of these are seen in the region of the virus that binds to the human receptor. ఏమని చెప్పాను మీకు, హ్యూమన్ రిసెప్టార్ కి బైండ్ అయ్యేది స్పైక్ ప్రోటీన్ అన్నమాట. ఓకే, ఏ సింగిల్ మ్యూటేషన్ N501Y has been found to increase the binding affinity అంటే అనుబంధం అన్నమాట. సో ఇప్పుడు మీరు చూస్తే ఏ సింగిల్ మ్యూటేషన్ N501Y has been found to increase the binding. ఇప్పుడు ఇది ఇంక్రీజ్ చేస్తుందంట ఈ బైండింగ్ ఆఫ్ ద స్పైక్ ప్రోటీన్ టు ద హ్యూమన్ రిసెప్టార్. అది అర్థం చేసుకోవడానికి మీకు ఆ బొమ్మలు పెట్టిన. ఓకే, మేకింగ్ ద వేరియంట్ మోర్ ట్రాన్స్మిసిబుల్ అంటే ఇంకా దాటేటట్టు మన హ్యూమన్ సెల్ లోకి దాటేటట్టు ఇంకా ఎక్కువ అనుబంధం అయ్యేటట్టు చేస్తోందంట ఆ మ్యూటెంట్ అనేది. On December 20, the COVID-19 Genomics UK Consortium అంటే ఒకే రకమైన సంస్థ. ఓకే, అంటే అదొక కంపెనీ అనుకోవచ్చు, ఒక ఆర్గనైజేషన్ అనుకోవచ్చు. which identified the variant on September 20 said the variant has been growing. ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడిండి. ఎందుకు వాడిండు అంటే ఒకప్పుడు మొదలై ఇంకా జరుగుతానే ఉన్నది అనే సందర్భాలకి మనం ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం అన్నట్టు. సో వాడు ఏం చెప్పిండు అంటే కన్సోర్టియం వాళ్ళు ఏం చెప్పారంటే సెట్ ద వేరియంట్ హ్యాస్ బీన్ గ్రోయింగ్ ఇన్ ఫ్రీక్వెన్సీ సిన్స్ November 2020 అండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ అన్ ఇంక్రీజింగ్ ప్రపోర్షన్ ఆఫ్ SARS-CoV-2 కేసెస్ ఇన్ ద UK. ఇది బాగా విపరీతంగా చొచ్చుకుపోతూ ఉన్నది. ఓకేనా, అండ్ ఇది రేపొద్దున ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ కూడా ఉన్నది ఈ కేసెస్ ఏడా యూకేలా. సో బేస్డ్ ఆన్ మోడలింగ్ ఇట్ హ్యాస్ బీన్ ఫౌండ్. మళ్ళీ ఇక్కడ ప్యాసివ్ వాయిస్ ఇచ్చిండు, హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ ఫౌండ్. ఓకే, ప్యాసివ్ వాయిస్ ఎందుకంటే హ్యాస్ బీన్ ప్లస్ V3 యూజ్ చేసిండు. ఇట్ హ్యాస్ బీన్ ఫౌండెడ్ కాదు ఫౌండ్ టు బి 70% మోర్ ట్రాన్స్మిసిబుల్ బట్ దిస్ ఈజ్ యట్ టు బి కన్ఫర్మ్డ్ ఇన్ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్. కానీ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలే, ఇవన్నీ అపోహలే. ద యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఇది ఒక సంస్థ. సేస్ అంటే ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసిండు. Present tense that in a preliminary study the variant has the potential to increase by over 0.4 the number of people a person can infect. మరి వాళ్ళు చేసిన మరి ఇన్వెస్టిగేషన్ కూడా దాని స్టాటిస్టిక్స్ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ నాన్న, there is no evidence as yet that it can cause any change in disease severity or increase the risk of reinfection. వాళ్ళు అంటే యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ కంట్రోల్ ఏదైతే ఉన్నదో అంటే ఒక స్టడీ చేశారు దాని మీద. అంటే ఇది ఎంతవరకు అయితే ఇంక్రీజ్ అవుతుంది నంబర్ ఆఫ్ పీపుల్ లో అంటే కనుక అది ఏదైతే వచ్చిందో ఆ ఎవిడెన్స్ బేస్ చేసుకుని ఏమన్నారంటే అంత ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ లేదు, అంత భయపడాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. నెక్స్ట్, థో ద N501Y అంటే ఇది మ్యూటెంట్ యొక్క నేమ్ అన్నమాట, మ్యూటెంట్ యొక్క కోడ్. ఓకే, అండ్ అదర్ మ్యూటేషన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద స్పైక్ ప్రోటీన్ రీజన్ ఆఫ్ ద వైరస్. సో ఇది వైరస్ అనుకోండి, ఇది స్పైక్ ప్రోటీన్ అని మీకు ఇందాకే చెప్పిన. ఇట్ ఈస్ అన్లైక్లీ అంటే అవకాశమే లేదు దట్ ద మ్యూటేషన్స్ వుడ్ మేక్ ద 2 COVID vaccines that have secured emergency use approval and the ones in the final stages of testing less effective. అంటే ఇప్పుడు ఆల్రెడీ అప్రూవల్ ఏదైతే మరి సంస్థలు అప్రూవ్ చేసిరో కోవిడ్ వ్యాక్సిన్స్ ని, మరి ఆ కోవిడ్ వ్యాక్సిన్స్ కనుక మార్కెట్ లోకి వస్తే ఇది లెస్ ఎఫెక్టివ్ అవుతాయేమో అంటే తక్కువగా పనిచేస్తాయేమో అని అనుమానపడే అవకాశమే లేదు. నో ప్రాబ్లం, ఎందుకంటే మనకి రీసెర్చ్ సెంటర్ కూడా మనకి ఏం చెప్తున్నది అంటే మరి భయపడాల్సిన అవసరమే లేదని చెప్తున్నది. దిస్ ఇస్ బికాస్ వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ యాంటీబాడీస్ అగేన్స్ట్ మెనీ రీజియన్స్ ఆఫ్ ద స్పైక్ ప్రోటీన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉన్నదండి, ఈ వైరస్ ఉన్నది, ఇక్కడ మరి స్పైక్ ప్రోటీన్స్ ఉన్నాయి, ఇవి సెల్ మెంబ్రెయిన్ ఆఫ్ ద హ్యూమన్స్ అనుకుందాం. ఇప్పుడు ఏమైతుంది, వచ్చి రిసెప్టార్ కి బైండ్ అవుతున్నది కదా, అప్పుడు ఏం చేస్తుంది అంటే వ్యాక్సిన్ ఎప్పుడైతే నువ్వు ఇచ్చినావో ఈ వ్యాక్సిన్ మన బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేస్తాయి.
యాంటీబాడీస్ అంటే యాంటీజెన్స్ కి విరుద్ధంగా అన్నట్టు. సో యాంటీజెన్స్ అంటే ఎవరు? విలన్స్ అని చెప్పిన. యాంటీబాడీస్ అంటే హీరో. అయితే ఈ యాంటీబాడీస్ ఎప్పుడైతే రిలీజ్ అయిన వ్యాక్సిన్ నుంచి ఈ యాంటీజెన్స్ అనే వాటిని చంపేస్తాయి అన్నట్టు. సో అప్పుడు ఇన్ఫెక్షన్ రాదు. అదే చెప్తాడు. దిస్ ఇస్ బికాస్ వ్యాక్సిన్స్ ప్రొడ్యూస్ యాంటీబాడీస్ against many regions of the spike protein, and there is also the T cell immunity that would come into play to clear the virus. ఈ ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తి మరి ఇంక్రీజ్ చేయడానికి టీ సెల్స్ అని ఉంటాయండి. ఓకే, ఈ టీ సెల్స్ కూడా మరి ఏం చేస్తాయంటే మన నిరోధక శక్తిని పెంచుతాయి అన్నట్టు. హవెవర్ అంటే మళ్ళీ ఆపోజిట్ మాట్లాడుతుండు. ఇప్పుడు దాకా పాజిటివ్ చెప్పుకుంటూ వచ్చండి, ఇప్పుడు నెగిటివ్ వెళ్తుండు. హవెవర్ యాజ్ ద వైరస్ అక్యుములేట్స్ మోర్ మ్యూటేషన్స్, వైరస్ అలా పరివర్తన చెందుతూ ఉంటే గనక దేర్ ఈస్ ఎ పాసిబిలిటీ దాట్ వ్యాక్సిన్స్ మైట్ రిక్వైర్ మైనర్ ట్వీకింగ్ అంటే చిన్న చిన్న చేంజెస్ అన్నమాట, అడ్జస్ట్మెంట్స్. వ్యాక్సిన్ లో కొంచెం చేంజెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రేపు పొద్దున అది పరివర్తన చెందితే ఆ వ్యాక్సిన్ పనిచేయకపోతే ద ఎమర్జెన్స్ అంటే పుట్టుక. ద ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ వేరియంట్ అండర్లైన్స్ ద కంపల్షన్ అంటే బలవంతం పెట్టాలి, టు అండర్టేక్ సర్వీలెన్స్ అంటే చర్యలు తీసుకోవాలి, ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఫాలోయింగ్ వ్యాక్సినేషన్ టు ట్రాక్ వ్యాక్సిన్ ఎఫెక్టివ్నెస్, అసలు ఈ వ్యాక్సిన్ ఎంతవరకు ప్రభావితం చెందుతోంది అని చూడాలి, అండ్ టు లుక్ ఫర్ ద అపీరెన్స్ ఆఫ్ వ్యాక్సిన్ ఎస్కేప్ మెథాడ్స్. SARS-CoV-2 being an RNA virus, చెప్పినా మీకు ఇందాకే, అది ఒక RNA వైరస్, అది కూడా సింగిల్ స్ట్రాండెడ్, tends to have a higher mutation rate, but the presence of 23 mutations strongly suggests that the variant has not emerged through gradual accumulation of mutations. అంటే ఈ వైరస్ ఏదైతే ఉన్నదో అది పరివర్తన చెందుతూ ఉంది, దానికి 23 మ్యూటేషన్స్ అంటే 23 రకములైన మరి పరివర్తనలు మరి ఏవైతే ఉన్నాయో అది ఐడెంటిఫై చేయడం జరిగింది. మనకి ఏం చెప్తారు అంటే ఇది అంత సీరియస్ గా ఎఫెక్ట్ చేసే ఛాన్సే లేదని చెప్పడం జరుగుతుంది. అకార్డింగ్ టు కాక్ యూకే అంటే కన్సోర్టియం అంటే ఆ సంస్థ, ఇట్ ఈస్ ప్రాబబ్లీ డ్యూ టు ప్రొలాంగ్డ్ ఇన్ఫెక్షన్ ఏ సింగిల్ పేషెంట్. ఒకవేళ రేపొద్దున్న రోగ నిరోధక శక్తి పెరగలేదు ఆ పేషెంట్ కి, ఒకవేళ వ్యాక్సిన్ పనిచేయలేదు, లేకపోతే అది పరివర్తన చెందుకుంటానే పోయింది ఆ వైరస్, అది ఎందువల్ల అయి ఉండొచ్చు అంటే ఎక్స్టర్నల్ సోర్సెస్ కాదు, ప్రొలాంగ్డ్ ఇన్ఫెక్షన్ అనే సింగిల్ పేషెంట్, ఒక పేషెంట్ లో ఎక్కువ నాళ్ళు ఇన్ఫెక్షన్ ఉంటే ఆటోమేటిక్ గా మరి వ్యాక్సిన్ పనిచేయకుండా పోతుంది. పొటెన్షియల్లీ విత్ రెడ్యూస్డ్ ఇమ్యూనో కాంపిటెన్స్ అంటే సామర్థ్యము, ఇమ్యూనో అంటే రోగ నిరోధక శక్తి. ఓకే, వైల్ ఎ ఫ్యూ కేసెస్ కాజ్డ్ బై ద న్యూ వేరియంట్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్. కానీ ఇప్పుడు ఏదైతే ఈ భిన్నాంతర రూపం చెందిన వెరైటీ ఉన్నదో అది కొన్ని కేసెస్ రిపోర్ట్ చేయబడింది అంటే మనకి కొన్ని కేసెస్ రిపోర్ట్ చేయబడినాయి. ఫ్యూ కేసెస్ అంటే కొన్ని కేసెస్ అన్ని, కొంతమంది ఫ్యూ కేసెస్ అని రాస్తారు, ఫ్యూ కేసెస్ అంటే అసలు కేసెస్ లేవని. సో ఏ ఫ్యూ కేసెస్ కాజ్డ్ బై ద న్యూ వేరియంట్ హ్యావ్ బీన్ రిపోర్ట్ చెందబడినవి ఏంటి, కొన్ని కేసెస్ అని. ఇది కూడా మరి ప్యాసివ్ వాయిస్ లో ఇవ్వడం జరిగినది. ఓకే, ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్ప్రెడ్ ఈస్ అన్నోన్. ఇంటర్నేషనల్ గా అంతర్జాతీయంగా ఇది పాకిందో లేదో అనేది ఎవరికి తెలియదు, అందుకనే బహుశా ట్రావెల్ బ్యాన్ చేసి ఉంటారు. సిన్స్ ఫార్ ఫ్యూవర్ SARS-CoV-2 genomes are sequenced at regular intervals in India, it is unclear if the variant is already present here. Some genome sequence చేస్తే గానీ తెలియదు మనకి ఇది ఉన్నదో లేదో ఇక్కడ అని. The emergence of the new variant with increased transmissibility అంటే చొచ్చుకుపోయే తత్వం, దూసుకుపోయే తత్వం, దాటే తత్వం is one more reason why non-pharmaceutical interventions should be strictly adhered to. అంటే దాని అర్థం ఏంటంటే అతుక్కుపోవాలి, అనుబంధమై ఉండాలి. ఓకే, అడేర్ అంటే ఏంటంటే అతుక్కుబడి ఉండేది, అంటే ఇంటర్వెన్షన్స్ అంటే జోక్యం, అంటే గవర్నమెంట్స్ కూడా జోక్యం చేసుకోవాలి దీంట్లో. ఊరికినే మాకు ఓటేస్తే కనుక మీకు వ్యాక్సిన్స్ ఫ్రీగా ఇస్తాము, లేకపోతే హెల్త్ కేర్ వర్కర్స్ కి మేము వ్యాక్సిన్ ప్రొవైడ్ చేస్తాము అలాంటి ప్రామిసెస్ కంటే ముందు నాన్ ఫార్మస్యూటికల్ ఇంటర్వెన్షన్స్ కూడా కావాలి. అంటే అసలు ఈ వేరియంట్ ఏంటి, మ్యూటేషన్స్ భిన్నాంతర రూపంలో ఎందుకు అట్లాగా చెందుతున్నాయి, దాని మీద ఒక స్టడీ కండక్ట్ చేయించాలి. మన ఇండియాలో CSIR ఉన్నది, ICMR ఉన్నది. ఓకే, మరి కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్, మరి సంస్థలు ఉన్నాయి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఉన్నది. సో ఈ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వారు కూడా మరి ముందుకు వచ్చి మరి ఫోకస్ తీసుకొని సర్వేలెన్స్ మెజర్స్ తీసుకోవాలి. ఏంట సర్వేలెన్స్ మెజర్స్ అంటే కనుక ఎఫికసీ ఆఫ్ వ్యాక్సినేషన్, అసలు వ్యాక్సినేషన్ ఇచ్చిన తర్వాత అడ్వర్స్ ఎఫెక్ట్స్
ఏమైనా వ్యతిరేకంగా ఏమైనా ఎఫెక్ట్స్ వస్తున్నాయా? ఓకే, ఆ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ని ఎలాగ మనము మరి ఫేస్ చేయాలా, ఆ కన్సిక్వెన్సెస్ ని ఎలా ఫేస్ చేయాలా? 2, మ్యూటేషన్స్ ఏవైతే పరివర్తనం చెందుతున్నాయో వాటిని ఎలాగ కంట్రోల్ చేయాలి? అసలు థరో స్టడీ ఆర్ థరో రీసెర్చ్ ఆన్ మ్యూటేషన్స్ ఇది చేయాలి అంటే గనక అసలు స్పైక్ ప్రోటీన్స్ దాని యొక్క బయోకెమికల్ అనాలిసిస్ చేసుకోవాలి. బయోకెమికల్ అనాలిసిస్. సో ఇక్కడ చూస్తుంటే ఆ స్పైక్ ప్రోటీన్స్ యొక్క ఎఫెక్టివ్నెస్ ఎంతవరకు అయితే ఉన్నది, రిసెప్టార్ కి బైండ్ అవుతున్నప్పుడు మరి సఫిషియంట్ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతున్నాయా లేదా అనేవి సర్వేలెన్స్ మెజర్స్ ఎప్పటికప్పుడు ఆన్ లో ఉండాలి. సర్వేలెన్స్ అంటే ఏంటండి? ఎప్పుడు ఇన్స్పెక్షన్ అన్నమాట. ఇన్స్పెక్షన్ తరోగా ఉండాలి. అంటే ఫార్మస్యూటికల్ వాళ్ళు జస్ట్ వ్యాక్సిన్స్ చేయడమే కాకుండా అదర్ దాన్ ఫార్మస్యూటికల్ ఇంటర్ఫియరెన్స్ దేర్ హ్యాస్ టు బి some intervention, be it government intervention or some scientific institutions intervention అన్నమాట. సో ఈడ మీరు చూస్తే మీకు ఎస్సే రైటింగ్ లో బ్యూటిఫుల్ పాయింట్స్ కూడా మీకు కవర్ అవుతున్నాయి. రేపొద్దున వాడు అడుగుతాడు నోవెల్ కరోనా వైరస్ గురించి అడగకుండా ద మ్యూటేషన్స్ దట్ ఆర్ బీయింగ్ సీన్ ఇన్ న్యూస్ పేపర్స్ ఎలాగ అడుగుతారంటే క్వశ్చన్ ఎట్లా ఫ్రేమ్ చేసే ఛాన్స్ ఉన్నది అంటే మ్యూటేషన్స్ ఆఫ్ novel coronavirus are possible if sufficient checks and surveillance measures are absent. Explain అని అడుగుతాడు. అప్పుడు మీరు ఏం చేస్తారు? గ్రూప్ 1 లో కానీ సివిల్ సర్వీస్ లో కానీ అంటే అప్పుడు మీరు రాస్తారు ఇవన్నీ. అసలు వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ఏ కరోనా వైరస్, అసలు దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాని తర్వాత అసలు దాని రిసెప్టర్ అంటే ఏంటి, మరి మన హ్యూమన్ రిసెప్టర్ అంటే ఏంటి, స్పైక్ ప్రోటీన్ అంటే ఏంటి, దాని అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమై ఉండొచ్చు, అసలు మ్యూటేషన్స్ ఎక్కడ మరి యూకేలో ఫస్ట్ ఐడెంటిఫై అవ్వబడినవి, దాని మీద కొంత రీసెర్చ్ కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో బయోకెమికల్ అనాలిసిస్ చేసే ప్రయోజనం ఎంతైనా ఉన్నది. రేపొద్దున ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూజ్ చేసి దీని మీద స్టడీస్ చేయొచ్చాము. ఈ పాయింట్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ యాంటీబాడీ సర్వేలెన్స్ అండ్ ఇన్స్పెక్షన్ వాటి గురించి కూడా మీరు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇక్కడ మీరు చూస్తుంటే మరి గ్రామర్ పాయింట్స్ చూద్దాం. ఇంగ్లీష్కి వచ్చేసరికి మరి ఇక్కడ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత ట్వీకింగ్ అంటే అడ్జస్ట్మెంట్, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ట్వీకింగ్ రేపొద్దున ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో రావచ్చు, క్లోజ్ టెస్ట్ లో రావచ్చు. మైనర్ వాట్ ట్వీకింగ్. ఓకే, ఇక్కడ ట్వీకింగ్ నౌన్ కింద యూజ్ చేయడం జరిగింది, చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ టీ సెల్ ఇమ్యూనిటీ. ఓకే, అండ్ ఇమ్యూనిటీ అంటే ఏంటండి మనకి ఏంటిది రెసిస్టెన్స్ అగేన్స్ట్ డిసీజ్ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఇంకా పొటెన్షియల్ అఫినిటీ అంటే అనుబంధం. దీనికి ఒక మంచి సినోనిమ్ చెప్తాను, దాన్ని అబిడిటీ అంటాం. అబిడిటీ. కన్సోర్టియం అంటే గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మీరు ఇక్కడ చూస్తే మ్యూటేషన్ అంటే పరివర్తనం, చేంజ్ అని చెప్పుకోవచ్చు. మ్యూటా అనే రూట్ వర్డ్ అని చెప్పమంటే నేను చేంజ్ అని చెప్తాను. ఓకే, నెక్స్ట్ అమ్మ ఇక్కడ స్వీట్ అంటాం. హోటల్ రూమ్ ని స్వీట్ అంటాము. మన దాన్ని అంటే నేను ఒకవేళ సూట్ వేసుకుంటే దాని గార్మెంట్ ని సూట్ అంటాం. ఇంకోటి లీగల్ గా చూసుకుంటే సూట్ అంటే కేస్ అన్నట్టు. సో వేరియంట్ అంటే భిన్నమైన ఒక యూనిట్ అన్నట్టు. సో మీరు చూసిరు కదా, ఈ ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుంటారు. క్లియర్? న్యూక్లియోటైడ్ అంటే ఏంటి, ఆర్ఎన్ఏకి డిఎన్ఏకి డిఫరెన్స్ ఏంటి, ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చాలా ఉపయోగపడతాయి, చూసుకోండి. అండ్ ఈవేళ మీ క్వశ్చన్ ఏంటంటే ఐసిఎంఆర్, సిఎస్ఐఆర్. ఓకే, సిఎస్ఐఆర్ అనే ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నది మన ఇండియాలో? వేర్? దాంతో పాటు ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్స్ దీని హెడ్ క్వార్టర్స్ కూడా ఎక్కడున్నది? సో ఈవేళ మీరు కామెంట్ బాక్స్ లో పెట్టాల్సిన క్వశ్చన్ సిఎస్ఐఆర్ అండ్ ఎన్ఐఎన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడున్నవి? ఒకవేళ ఏరియా పేరు తెలిస్తే ఏరియా పేరు కూడా పెట్టండి. ఓకే, మీ వీడియో నచ్చినట్లయితే నోట్స్ రాసి లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, థ్యాంక్ యూ.